యాంకర్ గా దేవి నాగవల్లికి ఉన్న క్రేజ్, ఆమె మీద వచ్చే ట్రోల్స్, విమర్శలు అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోతో దేవి నాగవల్లి మీద కొంత పాజిటివిటీ అయితే వచ్చింది. కానీ దేవి నాగవల్లి మాత్రం ఎప్పుడూ కూడా బిగ్ బాస్ ట్యాగ్ ను వాడుకోవాలని చూడలేదు. బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ మీడియాలోకే వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ఆమె సినిమాల్లో రాణించాలని నిర్ణయించుకుంది. దర్శకురాలిగా మారి ఎన్నో కథల్ని చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. దేవి నాగవల్లి ప్రస్తుతం మీడియాని వదిలి సినిమాల్లోకి వెళుతోంది. ఈ మేరకు సుకుమార్ గత నెలలోనే హింట్ ఇచ్చాడు. పుష్ప 2 కోసం దేవి నాగవల్లి పనిచేసిందట. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన వద్ద పనిచేసిందని, ఆమె వద్ద చాలా కథలున్నాయని, భవిష్యత్తులో ఆమె కథతోనే సినిమాని కూడా తీయొచ్చు అంటూ సుకుమార్ ఆమెకు హైప్ ఇచ్చాడు. మీడియాని వదిలి సినిమాల్లోకి వస్తోందంటూ దేవి నాగవల్లి గురించి సుకుమార్ బాగానే చెప్పాడు. ఇక ఇప్పుడు దేవి నాగవల్లి మీడియా నుంచి బయటకు వచ్చేసింది. సినిమాల్లోకి అడుగు పెడుతున్నట్టుగా చెప్పకనే చెప్పేసింది. అయితే అక్కడ కూడా జీరో నుంచి మొదలు పెడతాను అని చెప్పింది. మీడియాలోనూ జీరో నుంచి మొదలుపెట్టి ఈ స్థాయికి వచ్చానని చెప్పింది. అప్పటి వరకు మీడియాకి దూరంని, సోషల్ మీడియాకి దూరంగానే ఉంటానని దేవి నాగవల్లి క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు తన తోటి ఉద్యోగులు ఇచ్చిన ఫేర్వెల్ పార్టీ గురించి పోస్టులు కూడా వేసింది. దేవి నాగవల్లికి బిగ్ బాస్ తర్వాత ఇమేజ్ కాస్త మారింది. అంతకుముందు చాలా నెగిటివిటీ ఆమెపై ఉండేది. ఆమె యాంకరింగ్, వాడే పదాల మీద నెట్టింట్లో ఓ రేంజ్లో ట్రోలింగ్ జరిగింది. విశ్వక్సేన్ వ్యవహారం సైతం ఆమెకే బెడిసి కొట్టింది. విశ్వక్సేన్ను అందరూ సపోర్ట్ చేస్తూ దేవి నాగవల్లినే ట్రోలింగ్ చేశారు. ఇలా దేవి నాగవల్లి మీద సోషల్ మీడియాలో ఎప్పుడూ నెగటివిటీనే కొనసాగుతూ వచ్చింది. మరి ఇప్పుడు ఆమె ప్రారంభించే ఈ కొత్త ప్రయాణం ఎలా ఉంటుందో, ఆమె డైరెక్షన్ కళ ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి. ఇక అసిస్టెంట్ డైరెక్టర్ గానే పనిచేస్తుందా, లేదంటే త్వరలోనే కొత్త మూవీ ప్రకటన ఇస్తుందా అన్నది చూడాలి. బిగ్ బాస్ ఇమేజ్ నైతే దేవి నాగవల్లి ఇంతవరకు వాడుకోలేదన్న సంగతి తెలిసిందే. పుష్ప 2 సుకుమార్ బ్రాండ్ మీదే ఇక దేవి నాగవల్లి ముందుకు వెళ్తుందేమో చూడాలి.